Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 20, Verse 5. Gunadosha Vidadrishti Nigamatte Naiswataha Nigamena Pavadasya Vidaya Idhiya Brahma. అనువాదం తాత్పర్యం కృష్ణ కృపా శ్రీమూర్తి శ్రీల ప్రభుపాదికి. దేవ ఉద్ధవుడు కృష్ణుడితో అంటున్నాడు, చెబుతున్నాడు, అడుగుతున్నాడు. దేవ, గుణదోషముల భేద దృష్టి నీ వేద జ్ఞానం నుండి వచ్చును కానీ స్వత ఉత్పన్నము కాదు. అనంతరం ఇదే వాంగ్మయము గుణదోష భేదము తొలగించో అది ఖచ్చితంగా భ్రమ కలుగగలదు. నిన్న మనం చదువుకున్నాం, పుణ్యాలు పాపాలు. పాపాలంటే దోషాలు, పుణ్యాలంటే గుణాలు. ఏది పుణ్యం ఏది పాపం అది ఎలా చెబుతాము? దానికి ఎవరి ప్రమాణం? ఇక్కడ చెప్పినట్టుగా వేద ప్రమాణం. వేద జ్ఞానాన్ని అనుసరించి మనం ఏది గుణవంతమైనది, ఏది దోషపూరితమైనది, ఆయన ఫోటో పంపించలేదండి, మీ ఇష్టమైంది. ఏ రోజు ఆ రోజు ఫోటో తీసి ఏది సాహితీ బర్త్డే అంతా అయిపోయింది, 4 రోజుల తర్వాత ఫోటో పెడుతుందని అర్థమైంది. నా ఫ్యాన్కి ₹1,00,000 ఇచ్చాడు, ఆయనకి ఫోటో రాలేదని చెప్పి మర్చిపోయాడు. అందుకే అనేది ఏ రోజు ఆ రోజు పంపిస్తామంటే ఆయన అందుకని ₹1,00,000 ఆఫ్ చేశాడు. ఆయన ఇంకా ఫోన్ నెంబర్కి ఇసుకే భాగ్యలక్ష్మికి చెప్పు, మహారాజు 3 రోజులు కర్ణాటక పోతున్నాడు, మీ నాన్న కలుసుకోవాలన్నాడు, ₹1,00,000 ఇంకో బోలో మత్. సిర్ఫ్ మహారాజు 3 రోజులు ఆయన కర్ణాటక పోతున్నాడు, మీ నాన్న కలుసుకోవాలని ఆయనకు ఒకసారి ఈరోజు వచ్చి కలుసుకోమని చెప్పి. నిన్న 1 గంటకు వస్తానండి, నిన్న సాయంత్రం 7:30కి నేను లేను అక్కడ, 8:30 దాకా తీసుకొచ్చి మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటాడు. ఇట్లాగే ఎవరో గుర్తు చేయండి, జేబులో పెట్టుకొచ్చి ఉంటాడు, మర్చిపోయి వెనక్కి వెళ్ళిపోదు, ముసలాలు కదా. ఇక్కడ ఈ గుణదోషాలు అనేటువంటివి వేద జ్ఞానం ఆధారంగా, అదే మనుషులందరినీ మనం అందరినీ మంచివాళ్ళు అనడానికి లేదు, అందరినీ చెడ్డవాళ్ళు అనడానికి లేదు. వాళ్ళ గుణదోషాలను బట్టి లేదా
దోషాలున్నా కూడా ఇంకో లెవెల్లో అతన్ని చెడ్డవాడడానికి లేదు. నేను అందరిలో ఉండేది అదే ఆత్మ. ఆత్మ అందరిలో అంటే అన్నారు ఇంగ్లీష్లో సామెత, హేట్ దిస్ సిన్ నాట్ దిస్ సిన్నర్. వాడు పాడు పని చేస్తే వాడిని ద్వేషించమాకని వాడు పాడు పనిని గ్రహించండి. ఆత్మ పవిత్రమైందే, కానీ తమో గుణం ప్రభావం వల్ల ఆ విధంగా మనకు కూడా తమో గుణం వస్తే మనం కూడా చేసేది అదే. గొడవలు పెట్టుకోవడం, కేకలేయడం, అలగడం, గుణాల ప్రభావం. అది ఇక్కడ ఈ గుణదోషాలు అనేటువంటి అవి శాస్త్రాలు. అందుకే మనం చదువుతున్నాం ఏ గుణానికి ప్రకృతి 3 గుణాలకి అవి ఏ విధమైన లక్షణాలు, మన లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు పలానా వ్యక్తి బతుకున్నాడు, ఆయన బతుకున్నాడా లేదా? ఎట్లా చదువుతున్నారు? ఆయన ఎల్లకిలా పడిపోలేదు కాబట్టి కూర్చున్నాడు కాబట్టి బతుకున్నాడు అని చెప్పచ్చు. అదే చనిపోయిన వ్యక్తి అట్ట కూర్చోలేడు, చక్కన పడిపోతాడు. అదే ఏమన్నా తప్పును పడిపోయినది, ఏమైంది పడ్డాపడి స్పృహ తప్పిపోయిందా, ప్రాణమే పోయిందా చూడాలి. కరెక్ట్గా ఎవరు ఏ గుణంలో, తమో గుణంలో ఉన్నారు, రజోగుణంలో ఉన్నారు, ఆ గుణాలు మనసు యొక్క, కానీ అది బయటికి ఏ లక్షణాల్లో కనబడుతుందో దాన్ని బట్టి ఈ వ్యక్తి సత్వగుణంలో ఉన్నాడు, ఈ వ్యక్తి తమో గుణంలో ఉన్నాడు. బయట లక్షణాలను బట్టి డాక్టర్లు కూడా రోగాలు బయట లక్షణాలు చూసి ఈయనకి బహుశా మూత్రపిండ ఒళ్ళు వాచిపోయింది, మూత్రపిండాల రోగం ఉందేమో, కాళ్ళు వాచిపోయాయి, గుండె రోగం ఉందేమో, రకరకాల లక్షణాలు చూసి మనం దాన్ని గుర్తుపడతాం. సో అదే వేదాలు ఆయన పండిత సమదర్శన విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిన సునీచైవ సపాకేచ పండిత సమదర్శన. గుణదోషాలని గుర్తించి మంచి గుణాలు ఉండేవాడి దగ్గరికి వెళ్ళి వాడిని మీరు నిందించడం కానీ సరిచేయడానికి చూస్తే ఎందుకు అట్లా అవసరం లేదు కదా. ఆల్రెడీ ఆయనలో మంచి గుణాలు ఉన్నాయి. దోషాలు ఉండేవాడి దగ్గరికి వెళ్ళి మనం ఎవరన్నా ఒక వ్యక్తి ప్రచారం చేసేప్పుడు ఆల్రెడీ వాడు సారాయి తాగాడు, సిగరెట్ తాగాడు, సార్ మీరు సారాయి తాగనయ్యబో నాకు చెబుతాయండి విషయాలు. ఇప్పుడు మనం మాట్లాడేప్పుడు తర్వాత మనం ఉత్తమాధికారి స్థాయికి, మధ్యమాధికారిగా ఉన్నప్పుడు మనం ఎవడో మీరు ప్రచారం చేయడానికి వెళ్తే ఆయనకి రెచ్చిపోతున్నాడు, దేవుడిని బండబూతులు తిడుతున్నాడు, అది వాడు ఇంకా గట్టిగా చదువుతారు, అది వాడికి వీడి దగ్గర మాట్లాడకూడదు, వీడిని కదిలిస్తే కంపు కాబట్టి వీటితో మాట్లాడకుండా కనీసం మనం అపరాధాలు, అవాకులు చవాకులు వినాల్సిన పని. కాబట్టి ఎవరితో మాట్లాడాలా? అమాయకులతో మాట్లాడాలా, అజ్ఞానులతో మాట్లాడాలా, ఎవరైతే వాళ్ళు కావాలని నాస్తికులయ్యారో వాడి దగ్గర మీరు మాట్లాడుతుంటే టైం పాటు చేసుకుంటున్నారు. లేదా వాడి దగ్గర మాట్లాడుతుంటే అతను భగవంతుని ఇంకా ఆల్రెడీ అపరాధం చేస్తున్నాడు, అతన్ని మీరు ఇరిటేట్, అతన్ని మనం రెచ్చగొడితే ఇంకా అపరాధాలు ఎక్కువ చేస్తాడు. అంటే ఇక్కడ ఇది చదువుతున్నాడు. ఒక దృష్టిలో
అందరిలో ఉండేది పవిత్రమైన ఆత్మ. ఇంకో దృష్టిలో జనాలు ఆత్మస్థాయికి ఎదగాలంటే వాళ్ళని దోషాలను విమర్శించడం కాదు, దోషాల నుంచి ఎలా బయటికి రావాలో. ఇతరుల దోషాలు ఎవరైనా కూడా చూపిస్తారు. మనకందరికి కూడా అహంకారం ఉంటుంది కాబట్టి ఇతరులు మంచి కనపడదు మనకి. మొట్టమొదట ఒక స్టోరీ ఏదో ఉంది, దానిలో చిన్న గణితం, దానిలో 10 + 7, 7 - 3, 3 × 2 అని, దానిలో 10 - అంటే రకరకాలుగా అన్ని కరెక్ట్ చేస్తాడు. కానీ ఒకసారి అక్కడ ఆయన 10 ఆయన 10 - 10 అంటే ఎంత పెట్టాలి అక్కడ? 0. పొరపాటు పడి 10 పెడతాడు. 10 - 10 ఏదట అందరికీ కనబడుతుంది. 10 - 10 10 అంటాడు. ఆయన మిగతా 10 లెక్కలన్నీ కరెక్ట్గానే చెప్పాడు. ఆయన చూసుకుంటూ వచ్చాం. ఇక్కడ 10 - 10 = 10 అనగానే ఇంత శుద్ధ తప్పు చేశాడు. నిదానికి 16 పాయింట్లో ఆయన 15 పాయింట్లు కరెక్ట్ రాశాడు. నీకు ఆయన కనబట్టాల 10 - 10 0 10 అంటుంది. అది కనబడుతుంది. కాబట్టి ఈ సంసారంలో మనందరం కూడా తప్పులు అనడంలో ఎక్స్పర్ట్. ఇతరుల తప్పులు అనడంలో మనంతా కూడా ఎక్స్పర్ట్. మన తప్పులు మనకు కనిపించవు, లేదా మన తప్పులు మనం సర్దుబాటు చేసుకుంటాం, లేదా మన తప్పులు మనం కవరప్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వేద జ్ఞానం ఉన్న వాళ్ళు చేయాల్సింది, మనం నా తప్పులేదో నేను చూసుకోవాలా, వాడి తప్పుల్ని లెక్క పెడుతూ నా టైం ఎందుకు పాటు చేసుకోవాలి. అదేందో వాడి పైన వాడి గురువు గారు వాళ్ళు చూసుకోవాలి. అంతే కదా, మిమ్మల్ని పెత్తనం చేయమని ఎవరు చెప్పారు? మీకు ఎవరు ఆ పొజిషన్? పొద్దున పాపం పెద్ద ఆయన షణ్ముఖం గారు ఏదో ఆయనకు వచ్చిన కొడుతున్నా ఇట్లా చేటది. ఈయన వయస్సు అయింది, ఈయన వయస్సు అయింది, ఆయన వయస్సు అయింది. ఆయన పెద్ద ఆయన ఏదో చూసి చూడనట్టు ఇప్పుడు కరతాళం వాయించడం రాదు ఎవరికి, శారదమ్మకి. ఆయన పట్టుకుని అట్టగొట్టంటే మీరు తెలుసుకోవాలి. అలాగే వాళ్ళ వయసు అట్లది. మనకు అసలు ముందు అక్కడ మేము నిలబడే ఉన్నాం. పాడేది కూడా ఎవరే? అప్పుడు పాడుతుంది ఎవరు? నువ్వే నేనా? అంటే అదేదో ఆ తలనొప్పి నేను చూసుకుంటాను. నేను పాడడంలో డిస్టర్బెన్స్గా ఉంటే మధ్యలో ఏం పెత్తమైంది అక్కడ. దీని అంటారు ఇతరుల దోషాలు అనడంలో మనం ఎక్స్పర్ట్. కానీ భక్తి లేనప్పుడు చూసి చూడనట్టుగా, అదేందో నన్నే ఇక్కడ పెట్టలేదు, అందరికి కరతాళం నేర్పించమని నీకేమన్నా కాంట్రాక్ట్ ఇచ్చారా? అదే మేము చూసుకుంటాం కదా. నీ తెలివితేటలు ఉపయోగించు. ఎక్కువ మాట్లాడితే మళ్ళీ ఇంకా అహంకారంగా వస్తాయి. చెప్పుకోండి సరే. మహారాజు ఏం చెప్పడానికి చూస్తున్నాడు? మనకంటే వయసులో పెద్దవాళ్ళు అయితే వాళ్ళు ఎక్కువ కలబెట్టక్కర్లేదు. ఆయనకి రాదేమో, లేదా మృదంగం కొట్టదలుచుకోకపోతే పక్కన పెట్టు, లేదా మనకంటే పెద్దవాళ్ళు నిలబడి ఉన్నారు, అదేంటే వాళ్ళు మన పని మంది, ఆ పెద్ద ఆయన పని ఆయన చూసుకుంటాడు, ఏం పని ఉంది. కానీ మనం ఎందుకు పెత్తనం చేయాలా, లేదా మనం ఎందుకు తప్పులు అన్నారా? ఇక్కడ చెప్పేది అది. ఎంత కూడా భ్రమలో పడుతూ ఉంటాం మనం. కానీ మన పని ఏందో మనం చూసుకుంటే
మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాం, అది లేదు. కడతాళం వాయించగానే దేవుడు దొరుకుతాడా? మృదంగం కొట్టగానే దేవుడు దొరుకుతాడా? ఆయనలాగా షణ్ములాగా నెమ్మదిగా ఉంటే దేవుడు దొరుకుతాడా? నెమ్మదిగా ఉంటే దేవుడు దొరుకుతాడు. అదే నెమ్మదిగా ఉంటే ఎవరైతే గుణదోషాలు ఎంచకుండా ఎవరైతే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఇక్కడ భగవద్గీతలో కృష్ణ భగవానుడు వేదైస్య సర్వే అహమేవ వేద్య, నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను. నేను ఆవునే తింటుంటే ఏదైనా కళ్ళద్దాలు లేకుండా కనబడుతున్నాయి. హరిబాలనండి, ఇంతకుముందు కళ్ళద్దాలు పెట్టుకున్నాను. రేపటి నుంచి కనపడకపోతే మళ్ళీ అరే కళ్ళు ముందు కనుక కనపడకుండా ఉండడం అది మాత్రం ఖాయం. కనపడకుండా ఉండడం అది న్యాయము, అది ఖాయం. కాబట్టి మనం భక్తి చేయాలి. నాకు కళ్ళు కనపడుతున్నాయి కాబట్టి నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను. అది ఎవరికైనా భగవద్గీత తెలుసా అంటే ఏదో 4 శ్లోకాలు చెప్పడం, 2 అనువాదాలు చెప్పడం. నిన్న నేను క్లాసెస్తో చెప్పాను. నేను భగవద్గీత అయిపోతాను 18వ అధ్యాయం ఆఖరి శ్లోకం. భగవద్గీత తెలుసా అంటే 2 పదాలు తెలుసుంటే చాలు. 2 పదాలు తెలుసుంటే చాలు, 2 అక్షరాలు తెలుసుంటే చాలు. ఆ 2 పదాలు ఏంటంటే కృష్ణ శరణాగతి. నేను కృష్ణుడు శరణ పొందాలా, బస్ నీ భగవద్గీత వచ్చేసింది. 2 అక్షరాలు ఏంటంటే కృష్ణ. నేను కృష్ణుడిని స్మరిస్తూ ఉంటే మిగతా నేను కర్తాళాలు బాగా పెడుతున్నావా సపరేట్, కానీ నీకు కృష్ణ అనే 2 అక్షరాల మీద నమ్మకం ఉందా? మనం ఆ కృష్ణ అనే సమయాన్ని కాపాడుకుని పొదుపు చేసుకుని మనం ఇతరుల తప్పులు చూస్తూ మన టైం అన్ని ఆ సమయం అంతా పొదుపు చేసుకుని మనం కృష్ణ మంత్రం అంటున్నాం. మనం చూడాల్సిందే, ఏం వైకుంఠానికి పోతే నాకేం వస్తుంది, నేను వైకుంఠానికి అంతే కదా, నేను వైకుంఠానికి పోతాను లేదో నేను చూసుకోవాలి. అంటే కేవలం ఎవరికైతే పెత్తనం ఏమయ్యా నువ్వు సరి చేయవా అంటే చెప్పారు కాబట్టి ఆ పని చేయాలి కదా. అది కూడా పెత్తనం చేయడంగా నాకు ఈ పని ఇచ్చారు. ఒక టెంపుల్ ప్రెసిడెంట్ ఉంటాడు, నేను అడగచ్చు. ఇంకో దాన్ని పోయి మాట్లాడితే ఆడాలతో అనవసరంగా మాట్లాడు అడిగితే నీకేం పని ఆడాలతో మాట్లాడు, ఎవరు చెప్పారు నీకు, దీన్ని అంటారు మనకి ఎక్కడ మనం వ్యవహారం చేయాలా. ఇప్పుడు నేను మీ అందరి మీద పెత్తనం చేస్తున్నా. ఇక్కడ నెల్లూరు మాదిరి జ్యోతి మాతాజీ వై ఆర్ నాట్ సెండింగ్ థింగ్స్ ఆన్ ది సేమ్ డే. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పుంటా, మీరు మాతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు చెప్పుంటా, ఏ రోజు ఆ రోజు. ఇంకేం చెప్పాను, ఏ రోజు ఆ రోజు అతిగా పంపించమాకండి. ఇంపార్టెంట్ ఆ ఫోటోలో ఏది ఇంపార్టెంట్, ఫోటోలో ఏది సరిగ్గా వచ్చేది కదా. ఇది అవన్నీ చాట భారతంలాగా ఏది 15 పెట్టి కొన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తాం, అది మీకే తెలియాలి అంతే కదా. ప్రోగ్రాంలో ఏ ఫోటోలు సెలెక్ట్ చేయడం అది ప్రోగ్రాన్ని కవర్ చేసినట్లు అవుతుంది. ఎప్పుడైనా అప్పుడప్పుడు డౌట్ వస్తే ఉండనే ఉన్నా ఇక్కడ. బట్ ఇక్కడ భగవద్గీత నుంచి మాయ నుంచి బయటపడాలంటే ఇల్యూజన్లో లేని వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఎవరు లేరు. ఇల్యూజన్ అంటే నేను ఈ శరీరం అనుకోవడం, రోజంతా మనం అనుకునేది అది అంతే కదా.
రోజంతా అనుకునేది. అప్పుడు క్లాస్ వినేప్పుడు మహారాజు రోజు చదువుతున్నాడు శరీరంగా, కానీ ఆ క్లాస్ అవ్వగానే మళ్ళీ నేను ఈ శరీరాన్ని అనుకుంటే తిరుగుతూ ఉండడం అంతే కదా. అంటే అంత సులభం కాదు మనకు అంటుకున్న రోగం అంత సులభం కాదు. మన భ్రాంతిలో పడి భ్రమలో పడి అంటే ఇక్కడ ప్రతి మనిషి కూడా భ్రమలో ఉన్నాడు, ప్రతి మనిషి కూడా అజ్ఞానంలో ఉన్నాడు. వినాలి ఎవరు చదువుతున్నాడు, ఇవి కూడా ఏమన్నా మాట్లాడుతుంది. నేను మాట్లాడిన తర్వాత నేను కొట్టేయడానికి లేదు, అది నాకేమైనా ఉపయోగపడేది ఉందేమో అక్కడ రాలేదు. అప్పుడు అంటే వినకుండానే కొట్టేస్తే మిస్సింగ్. అది కూడా నా దగ్గర వచ్చి మహారాజు 12వ అధ్యాయం చదివినది చదువుతాడు. ఇంతమంది కూర్చున్నారు పెద్ద పెద్ద వాళ్ళంతా. ఇప్పుడు మళ్ళీ రావడం ప్రారంభించాం. వాళ్ళంతా ఎందుకు అంటున్నారు, తెలియనప్పుడు గమనం ఉండాలి. అంత కొంపలు మునిగిపోయినట్టుగా వచ్చేసి నువ్వే చదువుతున్నావు తెలియదు కదా. సో దీని అంటారా విద్యాహంకారం. భ్రమలో అజ్ఞానం. అందరూ కూడా భ్రమలో ఉన్నారు. నేను ఈ శరీరం అనుకోడు. కటిక భగవద్గీత శ్లోకాలు చదవడం కాదు, ప్రవచనాలు వేయడం కాదు, మనకి భ్రమలు తొలగాయా లేదా. కృష్ణుడు భగవద్గీత అంతా చెప్పిన తర్వాత అది ప్రభుపాద రాస్తాడు. కృష్ణుడు గురువు పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయన అర్జునుడు అడుగుతాడు, ఏమయ్యా నీ భ్రమలన్నీ తొలగాయా లేదా. ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాతరమ్మయ విమృశేష దశేషణ యథేషసి తదాకురు. అక్కడ వచ్చి మనకుండే స్వాతంత్రంలో భగవంతుడు ఆయన దఖలు. మనకుండే స్వాతంత్రంలో భగవంతుడు బలవంతం చేయట్లే మనని, ఆయన చెప్పేది చదువుతున్నాడు. కానీ దాన్ని బట్టి పోవాలంటే పోయింది, లేదా మీ ఇష్టం వచ్చేది. భగవంతుడు మాత్రం ఇది నువ్వు చేయవలసింది. ఆ తర్వాత భగవంతుడు ఆయన అడుగుతాడు, నీ అజ్ఞానం పోయిందా. దాని ముందు శ్లోకం అడిగితే అప్పుడు అర్జునుడు జవాబుగా చెబుతాడు. నష్టమా శృతి గాబు చేయండి అక్కడికి. కశ్చిదే తశ్రుతం పార్థ కశ్చిదే తశ్రుతం. జాగ్రత్తగా విన్నావా నేను చెప్పిందంతా. కశ్చిదే తశ్రుతం పార్థ త్వయేక ఏకాగ్రేణ చేతస. బాగా అంటే భగవద్గీత జ్ఞానం అట్ట వింటే మనకు వంట పట్టేది కాదు. భగవద్గీత జ్ఞానం ఎందుకు మళ్ళీ చదువుతున్నాడు కృష్ణుడు భగవద్గీతలో, ఎందుకు మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, ఎందుకు మనం బతుకంతా అదే భగవద్గీత. అంటే మామూలుగా 10th క్లాస్ అలా అయితే పక్కన పారేస్తాడు మార్కెట్లో రద్దు పుస్తకాలకి. 12th అయిపోగానే ఆ పుస్తకాలన్నీ రద్దు పుస్తకాలకి అమ్మేయడానికి. భగవద్గీత గురువు గారు అదే చదువుతాడు, శిష్యుడు అదే చదువుతాడు. బతుకంతా గురువు గారు అదే, శిష్యుడు అదే పుస్తకాలు. ఎందుకంటే భగవద్గీత అది చదివి పక్కన పడేసే పుస్తకం కాదు, అది చదివి మనం పరివర్తన పొందేటువంటిది. పరివర్తన కలగనంత వరకు, పరివర్తన కలిగేంత వరకు, పరివర్తన కలిగితే అప్పుడు అర్థం అవడం ప్రారంభిస్తుంది. అసలు ప్రారంభం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. భగవద్గీత అర్థం చేసుకోవడం ఎప్పుడైతే మనకి భ్రమలు తొలుగుతాయో, అందుకే ఇప్పుడు అర్జునుడు యాక్షన్లోకి వస్తున్నాడు. ఇప్పుడు అన్నాడు కశ్చిదే తశ్రుతం పార్థ అన్నది బట్టి కొట్టాల్సిన శ్లోకం. కశ్చిదే తశ్రుతం పార్థ త్వయేకేకాగ్రేణ చేతస కశ్చిద జ్ఞాన సమ్మోహం. అజ్ఞానము సమ్మోహం. ప్రణస్తస్తే ధనంజయ
మనం ప్రణామాలంటే కింద పడి దండం పెడతాం, అంటే లొంగిపోవడం, పడిపోవడం. ప్రణస్వస్తే ధనంజయ. ఇప్పుడు నీకు అజ్ఞానము భ్రమ తొలగిందా అడుగుతాడు. అప్పుడు ఆయన నష్టమో తుతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయచ్యుత. కృష్ణుడి దయ వల్ల, కృష్ణుడి యొక్క ప్రతినిధి దయ వల్ల మనకుండే అజ్ఞానము భ్రమలు తొలుగుతాయి. ఈ రెండు లేకపోతే వాళ్ళ జీవితంలో ఎంత తెలియగల వాళ్ళైనా కావచ్చు, వాళ్ళు ఎంత చదువుకునే వాళ్ళైనా కావచ్చు, కానీ దీని నుంచి బయటికి రాలేరు, అజ్ఞానం నుంచి, భ్రమ నుంచి. అంటే ఇక్కడ నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను. ఎవరైతే హరే కృష్ణ మంత్రాన్ని మరింత వాళ్ళని చూసినప్పుడు ఈయనకి తెలిసిపోయినట్టుంది, ఈయనకి పరమరహస్యం తెలిసిపోయినట్టుంది. ఎవరైతే భగవన్నామాన్ని గొంతెత్తి పాడుతున్నారో, ఎవరైతే భగవన్నామాన్ని మనసు పెట్టి పాడుతున్నారో, కానీ అది ఈయనకి అర్థమైపోయినటువంటి విషయం. కాబట్టి ఈయన ఇంకా దాన్ని అప్లై చేయడంలో, భ్రమలు అజ్ఞానం తొలగడానికి ఆయన చేతో దర్పణ మార్జనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. అంటే ఎవరైనా కూడా భగవన్నామం జపం చేసుకుంటుంటే వాళ్ళు ఎంతో గౌరవంగా వీళ్ళు విషయం తెలిసి వాళ్ళు అసలు పని చేయడానికి, అసలు పని భగవద్భక్తుడు కావడం. నేను భగవంతుడు నా భక్తుడుగా అన్నాడు. వాస్తవానికి వేదాంత కర్త, వేదాలు రాసినవాడు, వేదములు ఎరిగినవాడు. అంటే భగవంతుడు భగవద్గీత రాశాడు, భగవంతుడికి తెలుసు. అంటే ఆయన చెప్పింది మనం అంగీకరించాలి. నా భక్తుడు ఒక భగవద్గీత, ఆ యోగం ఈ యోగం, ఆ ధర్మం ఈ ధర్మం, ఆ వైరాగ్యం ఈ త్యాగం, ఇవన్నీ అని భగవంతుడు ఆఖరిలో ఆయన ఉన్నాడు, నా భక్తుడు ఒక, మిగతాది నేను చూసుకుంటా. పాపాలన్నీ తొలగిన వాళ్ళు కృష్ణ భక్తులు అవుతారు. ఎవరైనా కృష్ణ భక్తులు కాలేదు అంటే వాళ్ళు పాపాలు మిగులున్నాయి, పాపాలన్నీ పోయింటే కృష్ణుడి దగ్గరికి తప్పకుండా వస్తాడు. మనం మామూలుగా బయట దృష్టితో చూసి ఈయన చాలా మంచి ఆయన, కానీ దేవుడు అంతా ఈర్ష్య ఉందేమో, జనాలందరికీ సహాయం చేస్తున్నాడు, ఆయన ఫీలింగ్ నేను చాలా గొప్పవాడిని కాబట్టి దేవుడు ఇచ్చాడు అని అనుకోకుండా నేను చేస్తున్నా. చూడ్డానికి బయట వాళ్ళకి ఈయన బాగా సేవలు చేస్తున్నాడు, కానీ ఈయన ఎంతో అహంకారంతో ఉన్నాడు. ఎందుకంటే ఆయన నోటి నుంచి కృష్ణ శబ్దం, భగవన్నామం రావటం లేదు. భగవన్నామం నోటి నుంచి వస్తున్నవాడు వాడేం ఆలోచిస్తాడు, నాకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చాడు దేవుడు, తర్వాత దేవుడు నాకు ఇవ్వడం వల్ల ఇవ్వగలుగుతున్నా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇవన్నీ నా తెలివితేటలు అనుకుంటే నేనేదో మీకు కొద్దిగా చెప్పాలని నా తాపత్రయం. ఆల్రైట్, దేవుడు ఏదో కొద్దిగా ఐడియాలు ఇస్తున్నాడు, మనం చదువుతున్నాం. మీరు భలే ఐడియా అని వస్తే నేను చెప్పా, దేవుడు నా నోటి నుంచి మీకు అవసరమైనటువంటి విషయాన్ని నా నోటి నుంచి బయట పెట్టాడు. నాకు తెలీదు మీ లోపల ఉండే ప్రశ్నలు ఏంది, మీరు దేనికి జవాబులు ఎదుగుతున్నారు. సడన్గా నా నోటి నుంచి మీకు ఉండేటువంటి సమస్యకి జవాబు వస్తుంది. మహారాజుకి ఎట్ట తెలుసు. నిన్న ఆ జ్యోతి లక్ష్మి అంబాలా నుంచి మెసేజ్ వచ్చింది, నాకు అనిపిస్తుంది మీరు తొందరలో నార్త్ ఇండియా రాబోతున్నారు, మీరు వస్తున్నారా. అది రాత్రి
మెయిల్ చూస్తే క్లాస్ ఇవ్వడానికి ముందు అప్పుడు మెయిల్ చూస్తుంటే బృందావనంలో 13-14 అక్టోబరు దేశ స్థాయిలో మీటింగులు ఉన్నాయి, మీరంతా టికెట్లు బుక్ చేసుకోండి. నేను ఎప్పుడు అనుకున్నా, అరే వీడికి ఎట్లా ఆయన మెయిల్ పెట్టాడు, మీరు నార్త్ ఇండియా వస్తా, ఆయనకి ఇస్కాన్ మీటింగులు, ఆయన మా గ్రూప్లో ఆయనకేం తెలియదు. ఆయన ఎవరు డాక్టరు గౌరవ్ శర్మ. కోయిన్సిడెన్స్ అంటే భగవంతుడి ఏర్పాటు. భగవంతుడు ఆయనలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. భగవంతుడు నాకు తెలియదు, ఆయనకి తెలియదు, కానీ పని అయిపోయింది అక్కడ. ఇక్కడ వేదాంత కర్త భగవంతుడు. ఈ వేదాంతం అంతా రాసింది దేనికయ్యా? ఆయనే చెబుతున్నాడు భగవద్గీతలో, ఈ వేదాలన్నీ రాసిందే నన్ను తెలుసుకోవడానికి రాశాను, మీరు నన్ను తెలుసుకోవడానికి రాశాను. అంటే నువ్వు నన్ను తెలుసుకున్నావా, నన్ను ఒప్పుకున్నావా, నా శరణు పొందావా? నేను భగవంతుడు మనల్ని ఇక్కడ ఉండద్దు అంటున్నాడు. అందుకే జనాలంతా కూడా అజ్ఞానంలో భ్రాంతిలో ఉన్నారు. ఎవడు కూడా ఇక్కడి నుంచి బయటపడడం కోసం ఎవడు ప్రయత్నం చేస్తున్నాడు. పిల్లకాయలంతా చదువుకుంటున్నారు, ఏందో ఇక్కడ ఏదో అయిపోవాలని చెప్పి. ఇక్కడ అయిపోయేది ఏం లేదు, ఇక్కడ చావు అనేది ఉంది. ఆఖరిలో మిగిలేది చనిపోవడం. అంటే ఇక్కడ ఏదో అయిపోవడం అంటే టైం పాటు చేసుకోవడం. ఇక మిస్ ది ట్రాక్. దేవుడు ఇటు రమ్మంటే ఇటు వెళ్ళిపోతున్నాడు. అంటే భగవంతుడి గీతలో నన్ను గుర్తించు, నన్ను తెలుసుకో, నాతో ఉండే సంబంధాన్ని పొందడానికి ప్రయత్నం చేయి. అది కూడా నా నామం ఉచ్చారణ చేస్తుంటే నీకు నాతో సంబంధం కలుగుతుంది. మనం వేరే వేరే పద్ధతుల్లో భగవంతుడు చెబుతుంది, నువ్వు నా చింతన చేయము. అంటే ఇక్కడ కృష్ణుడు ఏది పలికినా అది వేదమే. భగవంతుడు అబద్ధం చెప్పమంటే అది వేదం. అది అంతే కదా. భగవంతుడు అర్జునుడికి చెప్పాడు, కర్ణుడిని అన్యాయం చేసి చంపమని. అదే దేవుని అన్యాయం చేసి చంపమంటాడు. దానికి మనం ఇన్ని పేజీల పుస్తకం చదవచ్చు. కృష్ణుడు ఎందుకు కర్ణుడిని ఆ విధంగా చంపమన్నాడు ఓ అని మన ఆచార్యులు ఆ ఘటన మీద. కానీ మనం అజ్ఞానంలోని ఎంత బాగా కృష్ణుడు అట్ట చంపమన్నాడు అర్జునుడిని. పెద్ద పెద్ద వాళ్ళు చర్చలు చేస్తున్నారు. వాళ్ళు ఏమైనా భగవంతుడు చెప్పేది తప్పు కాదు, కాబట్టి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలా, మనం తెలివితేటలు మన భక్తిని అప్లై చేసి భగవంతుడు ఆయన ఏది చేసినా కూడా, ఏది చెప్పినా అది వేదమే. ఎందుకంటే భగవంతుడు సర్వజ్ఞుడు కదా. భగవంతుడు సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు. వేదవాంగ్మయం గుణదోష వర్ణనలతో నిండి ఉండును. కానీ మనిషి గుణదోషం దాటుటకు కూడా వేద జ్ఞానాన్ని తెలుసుకోవాలని కృష్ణుని వాక్యం. ఇందా చెప్పుకున్నాం కదా మనం. ఉద్ధవుడు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. అందుకే అతడు బాహ్య విరుద్ధతలను స్పష్టం చేయమని చెప్పి, చూడడానికి పరస్పర విరుద్ధంలాగా. అంటే భగవంతుడు ఫస్ట్లో ఉన్నాడు, నువ్వు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించమన్నాడు. బ్రాహ్మణులు ఇట్లుండాలా, క్షత్రియులు ఇట్లుండాలా. భగవంతుడు ఆయన చెప్పిన తర్వాత సర్వధర్మాలు మళ్ళీ ఆయన వదిలిపారేమన్నాడు. అదే ఇప్పుడు ఈ 18 అధ్యాయాలు చెప్పి ఆ ధర్మాలు పాటించుకుని ఆఖరిలో మళ్ళీ అంత ఎత్తిపారేస్తున్నాడు. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే అప్పుడు మనం పజుల్డ్ అవుతాం.
ఈ మనం ఎంత కష్టపడే భగవద్గీతలో అది ఇదని అర్థం చేసుకో ఆగమ మొత్తం పక్కన పారండి. అంటే అక్కడ అంటే రకరకాల వ్యక్తులు కృష్ణుడిని అంగీకరించిన వాళ్ళు ఏదో రకంగా ఎంతో కొంత చేస్తాం. ఆ విధంగా ఏదో ఒక రోజు వాళ్ళు వస్తారు. కానీ కృష్ణుడు చెప్పింది స్వీకరించడానికి తయారైతే మనం ఇవన్నీ కూడా తప్పించేసుకుని తిన్నగా మనం మెట్లెక్కుతో బిల్డింగ్ పైకి చేరుకోవచ్చు, లిఫ్ట్ ఎక్కి చేరుకోవచ్చు. మనం టైం సేవ్ చేసుకోవాలన్నా, మన ఎనర్జీ సేవ్ చేసుకోవాలన్నా మనం లిఫ్ట్లో మనం పైకి వెళ్తాం. కానీ లిఫ్ట్ ఉందని తెలియకపోతే లెఫ్ట్ రైట్ అంటే లిఫ్ట్ ఉందని తెలియకపోతే ఏం చేస్తారు? మెట్లు లెక్క పెట్టుకుంటే పైకి పోవాలి. కాబట్టి భగవంతుడు ఆయన మెట్ల దారి చూపిస్తున్నాడు, లిఫ్ట్లో చూపిస్తున్నాడు. మరి మెట్ల దారిలో పోతే చాలా ఇబ్బందులు పాలవుతాం. అట కూడా రావచ్చు. మళ్ళీ ఆఖరిలో చేరుకోవాల్సింది ఆఖరంతో చేరుకోవాలి. అంటే ఇక్కడ ఏమంటారు? పరస్పర విరుద్ధమైన విషయాలు భగవద్గీతలో. దాన్ని ఏమంటారు? ఆపత్కాలీన ధర్మం. అంటే అంత సులభం కాదు మనం ధర్మాన్ని ఆచరించడం. పరిస్థితిని బట్టి, వ్యక్తిని బట్టి మనం అప్పుడప్పుడు నిర్ణయాలు తీసుకోవాలా. మామూలుగా ఎట్లా చేయాలా, కానీ ఎమర్జెన్సీలో ఉదాహరణకి ఒక పిల్లాడు రైల్వే ట్రాక్ మీదకి వస్తున్నాడు. మీరు రైల్వే ట్రాక్ మీద పోకూడదు, అంటే పోకూడదు రాసింది కదా, కానీ మీరు దూకేస్తారు. ఎందుకంటే ట్రైన్ వస్తుంది అక్కడ, దూకేసి ఆ పిల్లాన్ని బయటకు వస్తారు అని మీ మీద కేసు పెడతారు. అది మీరు రైల్వే ట్రాక్ మీద దూకాడు, జనాలు మీకు మెడల్ ఇస్తారు. మీరు రైల్వే నియమాన్ని ఉల్లంఘించినందుకు మీకు మెడల్ ఇస్తారు. ఈ అబ్బాయి సమయానికి రైల్వే ట్రాక్ మీద దూకేస్తే వాడిని కాపాడాడు, కానీ మెడల్. ఆ తల్లిదండ్రులు ఈనాం. కానీ ఆయన చేసింది చట్టవిరుద్ధమైన పని. అది వాడికి అర్థమవుతుంది. అంటే ఈ రకంగా ధర్మానికి ఎన్నో సూక్ష్మమైనటువంటి విషయాలు ఉంటాయి. అది ఇక్కడ చెప్పేది కృష్ణుడు. బాహ్య విరుద్ధతలను స్పష్టం చేయమని కృష్ణుడిని ఉద్ధవుడు ప్రార్థించున్నాడు. ఇప్పుడు ఈ చర్చ ఆడపిల్లకాయలు పెళ్లి చేసుకోవాలి. నేను చేసుకోను బాబో, లేదు చేసుకోవాల్సిందే అంటే అంటే ఏం ఆలోచనల వల్ల, ఏం అనుభవాల వల్ల, వాడికి ఎలాంటి విరక్తి వల్ల అవి కూడా తెలుసుకోవాలి కదా. లేదు బలవంతం చేసేసి ఆ తర్వాత కుటుంబాన్ని నాశనం చేసి, ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేసి, అది మామూలుగా ఇట్లా అప్పుడప్పుడు అట్లా అంటే మీరు ఆకలి బాగా తట్టుకోలేక మీరు దుకాణంలో దొంగతనం చేస్తారు. మామూలుగా దొంగతనం చేస్తే పనిష్మెంట్ ఇవ్వాలి. ఉత్తర అమెరికాలో కేసు జరిగింది. ఇంత వయసు వచ్చి బుద్ధి లేదని నీ అంగట్లాగా తీసుకొని తింటున్నాడు. 4 రోజుల నుంచి తిండి తినలేదు సార్. అక్కడ ఎవడు కనపడలేదు. పుట్టుక 2 లడ్లు నోట్లు వేసుకున్నా. అప్పుడు జడ్జికి సిగ్గేసింది. ఆకలి బాధ తట్టుకోకపోతే ఎలా అంటే ఆయన అన్నాడు, ఇది గవర్నమెంట్ ఈ నేరంగా తప్పించేశాడు. గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి బాధ్యత కదా, ఎవరికి అంత తిండి దొరకని పరిస్థితి ఉంటే ఎవరు చూసుకోవాలి? గవర్నమెంట్ చూసుకోవాలి అని చెప్పి వాళ్ళు చట్టం చేయమన్నారు. ఎవరికైనా తిండి దొరక మీరు ఉద్యోగం ఇవ్వండి, ఉద్యోగం ఇవ్వలేకపోతే తిండి పెట్టండి. ఇక్కడ ఈ విధంగా దీని అంటారు ధర్మ సూక్ష్మాలు. ద్రౌపదీదేవి ఆమె కూడా అడుగుతుంది, వాళ్ళు ఓడిపోయిన తర్వాత నన్ను పందెంగా పెట్టారా,
ముందు నన్ను పందెంగా పెట్టి వాళ్ళు ఓడిపోయారు. ముందు వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఓడిపోతే వాళ్ళు నన్ను పందెంలో పెట్టడానికి, వాళ్ళు నా భర్తలు కాదు కదా, ఇంకా వాళ్ళు ఓడిపోయి దుర్యోధనుడికి బానిసలు అయిపోయారు. వాళ్ళు ఎవరు నన్ను పందెంలో పెట్టడానికి? వాళ్ళు భర్తలుగా ఉన్నప్పుడు నన్ను పందెం మీద పెట్టారు. అందరూ వింటున్నారు. ఎందుకంటే ద్రౌపది కృష్ణ భక్తురాలు, తెలివితేటలు. ఆడాళ్ళు మగాళ్ళు కాదు, ఎవడు భక్తురాలు అయితే వాళ్ళకి తెలివితేటలు జాస్తిగా ఉంటాయి. హూ ఎవర్ బికమ్స్ ఎ గుడ్ డివోటీ, వాళ్ళకి తెలివితేటలు కృష్ణుడు. అంటే మనం కుంతి మహారాణి ప్రార్థనలు, ద్రౌపది ఏం చేసినా కూడా ద్రౌపది అమ్మ ఎందుకు చేస్తుంది అని భక్తురాలు కాబట్టి ఆమెకు తెలుసు. దేవుడు ఆమె ద్వారా ప్రపంచానికి జీవులు తమ వికృత కోరికలను, భగవంతుడు ఏం చేసినా డబ్బులు సంపాదించాలంటే భగవంతుడి కోసం, పదవులు పొందాలంటే నేను భగవంతుడికి పెద్ద ఎత్తున సేవ చేయగలుగుతా కాబట్టి నేను ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి. భగవంతుడి సేవ లేదు, నాకు ప్రమోషన్లు కావాలా, నాకు డబ్బులు కావాలా, నేను మాయలో పడి కొట్టుకోవాలా, అంతే కదా. ఎంత డబ్బులు ఎక్కువైతే అంత మాయలో పడతాం. ఎవడికి తెలిసిపోతుంది నా దగ్గర డబ్బులు, ఎవడు అప్పటికి వస్తాడు, దీన్ని ఎట్లా సర్క్యులేట్ చేయాలి. పోయింది కదా, ఆ భజన కాస్త ఎగిరిపోయింది కదా. కాబట్టి భగవంతుడి దయ ఉంటే మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా తింటాం. దేవుడి అన్ని దగ్గర తలకాడి పెట్టడానికి మన దగ్గర అక్కడేం లేదు. మన దగ్గర అది ఉందంటే రకరకాల క్యాలిక్యులేషన్లు, ప్లాన్లు, స్కీములు. కాబట్టి ఇక్కడ జీవులు తమ వికృత కోరికలను తీర్చుకొనుటకు, అదే సమయంలో క్రమంగా మోక్షాన్ని పొందుటకు భగవద్ధామచారుడు ఈ భౌతిక జగత్తులో భగవంతుడు ఇద్దరికి, ఎవరికైతే కోరికలు ఉన్నాయో తీర్చుకోవడానికి, ఎవరైతే బయటపడాలనుకుంటున్నారో, అంటే మనం నిజాయితీగా భక్తుడా కాదా, భగవంతుడు లేకపోయినా కూడా మనకి కనిపించకపోయినా కూడా నిజాయితీగా, అంటే నువ్వు 16 మాలలు జపం చేయాలా, ఆమె జపం చేస్తాను, నేను లెక్క పెడుతున్నాను ఆయన కూర్చుని, మనం లెక్క పెట్టాలి. అంటే ఇక్కడ భగవద్ధామం పోవడానికి నిజాయితీగా మనంతటా మనం, నేను దీక్ష తీసుకున్నా, నేను గురువు గారికి మాట ఇచ్చా, ఆ తర్వాత తలనొప్పి అంతమంది, ఆయన అడగట్లేదు, ఏమైనా దీక్ష తీసుకున్నావు జపం చేయట్లేదు, ఏమైనా దీక్ష తీసుకున్నావు తెల్లారుదాం లేవటం లేదు. మనం తీసుకున్నాం కాబట్టి ఈ సంసారం అంటే మనంతటా మనం దేవుడి వైపుకి వెళ్ళాలా. ఎవరో చెప్పారని నువ్వు భక్తి చేస్తుంటే దేవుడు పట్టించుకోడు. నీకు నువ్వు కావాలని భక్తి చేస్తుంటే అంటే భగవంతుడికి తెలుసు నీ మందిలో ఉన్నా కాబట్టి ఇటు మాల తిప్పకపోతే నన్ను అడుగుతారు, అట్లా మాల తిప్పితే దేవుడు నన్ను పట్టించుకుంటాడే. అసలు ఈయనకి నాతో సంబంధం కావాలనే కోరికే లేదు. ఇట్లా ఎన్ని జన్మలు మాలలు తిప్పినా కూడా ప్రయోజనం లేదు. అంటే మాల తిప్పేప్పుడు అలా నాకు కృష్ణుడితో సంబంధం కావాలా అనే ఉద్దేశం తిప్పుతుంటే భగవంతుడు మీకు బుద్ధి ఇస్తూ ఉంటాడు. లేదు నన్ను అడుగుతారు, నువ్వు ఎప్పుడు మాల పట్టుకోవడం చూడలేదు, చూడండి సార్ మీ మాల పట్టుకో. అంటే ఈ భౌతిక జగత్తులో వాళ్ళు దేవుడి దగ్గర ఉంటే ఎట్లాగో మనం అందరు సేవ చేస్తూ ఉంటారు, మనం కూడా సేవ చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఇప్పుడు ఇళ్లలో ఉండేవాళ్ళు, ఇళ్లలో ఉన్నా కూడా మీరు 4 గంటలకల్లా లేచి, మీరు భక్తురాలు అయితే మందిరంలో అయితే మంగళారతి పోవాలా, రాధమ్మ ఇంటికి పోతుంది, ఇంట్లో కూడా మీ టైంకి మీ పనులు చేస్తూ ఉంటారు. బస్ మందిరం నుంచి బయటకు వచ్చాం కాబట్టి 5 గంటలకి 6 గంటలకి అర్థమైందన్నమాట. అంటే ఒప్పుకోవాలి, భక్తురాలని చెప్పి ఒప్పుకోవాలి. పుణ్యాలను సాధనంగానే భావించాలి, కానీ పుణ్యాలు, కానీ అది
భగవంతుడిని పొందింపజాలదు. పుణ్యాలు పెరిగి 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 భక్తిలోకి రావాలి. ఎన్ని పుణ్యాలు చేస్తున్నావో, నేను పుణ్యాలు చేస్తున్నా, నాకంటే మంచివాడు ఎవడున్నాడు, నేను పుణ్యాలు చేస్తున్నా, కూర్చుని హరే రామ హరే కృష్ణ అనడం కంటే నేను కదా అసలు ఇన్ని పుణ్యాలు చేస్తుంది. తాత్కాలికము పరిమితమైనందువల్ల ఈ భౌతిక జగత్తు, ఈ సంసారంలో ఏం పుణ్యాలు చేస్తున్నా మనం ఇక్కడి నుంచి పోవాల్సిందే. దేవదేవుడు స్వయంగా అన్ని గుణాలకు గుణనిధి. భగవంతుడు గుణనిధి, ప్రేమనిధి, గుణనిధి. ఏ వ్యక్తులు ఎవరి కర్మలు అతన్ని ప్రసన్నుడు చేయడో, ప్రసన్నం చేయో అవి పుణ్యములు. భగవంతుడిని అప్రసన్నుడు చేయు పనులన్నీ కూడా అవి పాపములు. ఈ పదాలకి ఎంతకన్నా వేరొక శాశ్వత నిర్వచనం ఉండబోదు. తెలియనప్పుడు పుణ్యాలు, తెలిసిన తర్వాత మనం దివ్య జీవితం. ఎవడైనా భగవంతుని మరిచి లౌకికంగా నైతికవాది అయినచో అతని స్థితి అపరిపూర్ణమే అగును. అతడు పుణ్యం యొక్క చరమగమ్యమైన భగవద్ధామము చేరజాలడు. ఇంకో పక్క గుణదోషముల్లో భేదభావం తగ్గినచో జనులు భగవంతుని పేరిట దురాగతములకు పాల్పడరని నైతికవాదులు భీతి చెందుదురు. నవీన ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రామాణిక పట్ల స్పష్టమైన అవగాహన లేదు. నైతికతను దాటమని, అదే మనం అజామిలుడి విషయంలో, అజామిలుడు అన్ని పాప పనులు చేశాడు, కానీ చనిపోయేప్పుడు ఆయన నారాయణ అన్నాడు. అంటే ఎవరైనా కూడా నారాయణ అంటే మరణకాలంలో అప్పటికి అయిందంతా కూడా, అంటే మనం ఈ రోజు నుంచి నారాయణ అంటాం, ఇప్పుడు దాకా అయిపోయింది, మళ్ళా చేయకుండా ఉండాలి. మరి అజామిలుడు ఆఖరిలో నారాయణ అన్నప్పుడు బతుకంతా చేసిన పాపాలన్నీ కూడా పోయినాయి. కానీ అది తెలియక యమదూతలు వీడు బతుకంతా చెయ్యని పాపం లేదు, ఎప్పుడు పాపాలే చేసింది అని వాళ్ళు బయలుదేరి వచ్చారు. వాళ్ళకి తెలియదు. నవీన ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రామాణిక పట్ల స్పష్టమైన అవగాహన లేదు. నైతికతను దాటమని మనం అంటూ ఉంటాం కదా, మంచివాళ్ళు మంచివాళ్ళు మంచివాళ్ళు. కానీ మనం వాడు భజన చేయడం చూస్తే కానీ మంచితనాలతో ఎక్కడికి పోతాడు, స్వర్గం దాకా పోతాడు. భగవంతుడితో సంబంధం ఎక్కడుంది? అదే భగవంతుడికి ఏం తెలుసు, అతనికి భగవంతుడు ఏం చేయమంటున్నాడు, ఏం పట్టించుకోవాలి? బస్ జనాలంతా పొగుడుతున్నారు, ఆయన పుణ్యకార్యాలు చేసుకుంటూ పోతున్నాడు. నైతికతను దాటమని చేసేది విజ్ఞాపన. అది హింసకు అవినీతికు దారితీయనని నైతికవాదులు భావించదు. మనం హరే కృష్ణ ప్రచారం చేస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళని మనం ఆపు చేయాలి, ఎందుకంటే మనం క్రిస్టియన్లు. వాళ్ళకి అసలు తెలియదు, విషయం ఏందో తెలియకుండా కనీసం మాట్లాడాలి కదా, ఏమైనా మీరు హిందూ ధర్మం ప్రచారం చేస్తున్నారా, మనం హరే కృష్ణ మంత్రం కీర్తన చేస్తున్నాం అంటే మనం హిందువులు అవడానికి చేస్తున్నావా, దేనికి చేస్తున్నారు? ఆధ్యాత్మిక జీవితం కోసం. మనం హరే కృష్ణ అనేది మనం హిందువులం కాబట్టి హరే కృష్ణ అని, నేను హిందువుని కాదు అని తెలుసుకోవడం కోసం మనం హరే కృష్ణ అంటున్నాం. అదే వాడికి అర్థమవుతుంది. నేను హిందువుని కాదు, నేను ఆత్మని, అది తెలియాలంటే హరే కృష్ణ అనాలి. ఈ విధంగా నేరుగా భగవంతుని ప్రసన్నుడు చేయటం కన్నా నైతిక నియమములే ముఖ్యమని అంటే వాళ్ళు అనుకునేది. ఒకసారి మరి పెద్ద ప్రోగ్రాం జరిగింది కురుక్షేత్రంలో. గవర్నర్ గారు వచ్చినాడు ముఖ్య అతిథిగా. మా పెద్ద పెద్ద స్వాములందరూ గవర్నర్కి గౌరవిస్తారు కదా, ఆయన కూర్చున్న స్వాములంతా కూడా
సన్యాసులు, పెద్ద పెద్ద ప్రభుపాద డిసైపుల్స్. ఆయన మాట్లాడుతూ ఉంటాడు, స్వామీజీలు ఒట్టి మాల తిప్పడం వల్ల పని కాదు, మీరంతా కూడా పేదవాళ్ళకి అందరు ఈ పనికి మళ్ళీ చూపించారు, ఈ పనికి మళ్ళీ చూపించారు. ఏమైనా వీళ్ళు ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు, భగవద్గీత ఎంత చదివారు, ప్రభుపాద ఏం చెప్పాడు, ఆయన వచ్చిన ఇస్కాన్ ప్రోగ్రాంకి అంటే ఎంత పెద్ద తప్పు జరుగుతుంది, ఆయన పొగరైంది, ఆయన అహంకారం ఏ లెవెల్లో ఉంది. స్వామీజీలు ఇట్టిట్ట మాల తిప్పడంలో అవదు, ఇదంతా పేదవాళ్ళకి ఏం చేస్తారు అని తర్వాత కానీ నువ్వు కూడా దరిద్రుడు, అందుకని నీకోసం నువ్వు జ్ఞాన దరిద్రుడు నువ్వు, కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నావు, నీకు తెలియడం కోసం నువ్వు ఇట్ట తిప్పుతున్నావు అని నీ నోటి నుంచి స్వామి హరే కృష్ణ సరిపోయింది. ఆ రకంగా ఆ గవర్నర్ నోటి నుంచి హరే కృష్ణ వాడొక దుర్మార్గుడు కదా, కానీ వాడి నోటి నుంచి స్వామీజీలంతా హరే కృష్ణ జపం చేస్తున్నారు. స్వామీజీలు హరే కృష్ణ సరిపోదు, అతనికి వాళ్ళు స్వామీజీల కారణంగా ఆ దుర్మార్గుడు హరే కృష్ణ బయటకు వచ్చి వాళ్ళంతా నవ్వుకున్నారు. వాళ్ళు తెలుసు కదా వీళ్ళంతా ఎలా మాట్లాడుతూ ఉంటారు పదవుల అహంకారంతో. వాళ్ళు నైతిక నియమాలే అత్యంత ముఖ్యమైనవని భావించరు. ఈ విషయం చాలా వివాదాస్పదమైనది కనుక స్పష్టమైన వివరణ ఇమ్మని ఉద్ధవుడు ఆతురతతో భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ